హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే వంకాయ కూర చేస్తున్నా. మామూలుగా తాలింపు అయితే వేసేసాను. అది రొటీనే కదా, తెలుసు కదా, అందుకని చూపించలేదు. ఇంకా టమాటాలు అయితే వేసాను. అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. కొంచెం జార్ అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకని ఎల్లగా ఉంది. అవి కొంచెం వేగాక వంకాయ ముక్కలు తీసిన తర్వాత వంకాయ ముక్కలు వేసాక అవి కూడా కొంచెం మగ్గాలి కదా, బాగా కలపెట్టి వేపుతూ ఉన్నా అండి. ఆ తర్వాత కొంచెం కారం వేసి మూత పెట్టేసాను. ఆవిరికి కొంచెం మగ్గిద్ది కదా, కారం కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తుంటాను. అది బాగా వేగాక కలబెట్టి బాగా వేగాక వాటర్ అయితే పోసాయండి. కొంచెం వంకాయలు ఏంటో గట్టిగా ఉన్నాయి, లేతగా లేవు. అందుకోసమని కొంచెం వాటర్ పోసాను. ఆయిల్ కూడా వేసాను, కానీ వాటర్ కూడా పోసాను. అలా గరం మసాలా పౌడర్ చల్లాను అనమాట. టేస్ట్ బాగుంటుంది కదా వంకాయలో గరం మసాలా పౌడర్ వేస్తే. అది కొంచెం ఉడికిపోయాక దించబోయే ముందు కొంచెం మిల్క్ పోసాయండి, చిన్ని అర గ్లాసు పాలు. చాలా బాగుంటుందండి టేస్ట్, ట్రై చేయండి. వంకాయలు అవ్వదు, టమాటా ఎగురులో కూడా అలాగే చేస్తాను నేను. బాగుంటుంది, నాకు ఎందుకు నచ్చింది, ఎందుకని అలా చేస్తా. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. వంకాయ అయితే ఉడికిపోయిందండి, కలబెట్టేసాను. వాటర్ అంతా అయిపోయింది, అది అలా ఉంది కూర. లేకపోతే మేము కాఫీ పెట్టేసుకున్నాం అనమాట. మా ఇంట్లో ఇద్దరు కాఫీ తాగితే ఇద్దరు టీ తాగారు. వాళ్ళకైతే కాఫీ అయితే కలుపుతున్నా, అలాగే టీ కూడా పెడుతున్నా. అవి రొటీనే కదా, రోజు కాఫీలు టీలు మా ఇంట్లో అయితే రోజు ఉంటాయి అన్నమాట. టీ కూడా తాగినాయి, అలా గ్లాసులో పోయి తాగేసాను. వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయాక బాక్స్ పడుకుని చూపించలేదండి, అవి రొటీనే కదండి. మేమైతే మా వీధిలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. చూడండి ఎంత బాగున్నాడు మా వినాయకుడు. మా ఇంట్లో ఉన్న వినాయకుడు కూడా అక్కడే పెట్టామండి, చూడండి. థ్యాంక్ యూ అండి.